శనగల చాట్. ఓకే, సో ఫస్ట్ చాట్ చేయబోతున్నాం అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఫస్ట్ మనకి నల్ల శనగలు, దాంతోపాటు అవకాడో కూడా తీసుకొచ్చారు. అండ్ మిగతావి మనకి యూజువలీ మనం చాట్లో యూజ్ చేసేది ఆనియన్ కావచ్చు, టమాటోస్, ఇంకా లెమన్స్ అండ్ ఆల్సో సమ్ స్పైసెస్. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు ఒక మిక్సింగ్ బౌల్. అలాగే ఒక స్పూన్. సో ఫస్ట్ మనము డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికి కొంచెం ఆలివ్ ఆయిల్. ఓకే, అలాగే ఇంకొక స్పూన్. ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా. కొంచెం సాల్ట్. ఇప్పుడు వీటిని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనము ఫస్ట్ శనగలు వేసేసుకుందాం. ఇవి ఆల్రెడీ మనము నానబెట్టి ఉడకబెట్టుకున్నాం అన్నమాట. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే, సో ఇది మనకి చాట్ అనగానే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ అటు కొంచెం ఈవినింగ్ టైమ్స్ లో ఎక్కువ తీసుకుంటాం. అండ్ ఇది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీగా ఎలా హెల్ప్ అవుతుంది? సో శనగల్లో మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రోటీన్ మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్ని కూడా. అండ్ అలాగే అవకాడో ఏదైతే ఉందో ఇది హై ఇన్ క్యాలరీస్. సో ఫ్రూట్స్ తో కంపేర్ చేసుకుంటే ఓన్లీ అవకాడోలో మాత్రమే మనకు ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో ఇందులో నుంచి వచ్చే మనకు మంచి ఫ్యాట్స్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టెంట్ ఎనర్జీ కాకుండా మనకు ఫ్యూయల్ లాగా కూడా మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టమాటో ముక్కలు. అలాగే పచ్చిమిర్చి. అలాగే ఇందులో మనం కొంచెం పుదీనా ఆకులు. సో పుదీనా కూడా మనం కొంచెం తుంచేసి వేసేస్తాం. కొంచెం కొత్తిమీర. అలాగే సో ఇవన్నీ మిక్స్ చేసేసాక సో పల్లవి, మనం ఇన్స్టెంట్ ఎనర్జీలో ఇప్పుడు చాట్ని మనము ఎలా తీసుకుంటున్నాం కదా, సో చాటే కాకుండా ఇంకేమే ఇంగ్రీడియంట్స్ మనకి ఇమ్మీడియట్గా ఎనర్జీని ఇస్తాయి? హై క్యాలరీ ఫ్రూట్స్ అన్ని కూడా ఇస్తాయి. లైక్ బనానా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, పైనాపిల్, జాక్ ఫ్రూట్, గ్రీన్ గ్రేప్స్ అండ్ సపోటా. ఓకే, అండ్ స్వీట్ పొటాటో. అండ్ అలాగే నార్మల్ ఆలుతో చేసిన ఏదైనా రెసిపీస్ కానివ్వండి, లైక్ ఆలు టిక్కాస్ లాగా చేసుకోవడం, అండ్ చాట్ ఇంకేదైనా మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఆలు వేసుకోవడం, అండ్ స్వీట్ పొటాటోని నార్మల్ బాయిల్ చేసి తీసుకున్నా సరే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ సుజీ రవ్వ, ఓట్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఆల్ డ్రై ఫ్రూట్స్ కూడా. అండ్ మామూలుగా ఇప్పుడు మనకి చాలా మంది అందరూ ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు. అండ్ వెళ్ళిన తర్వాత కాసేపటికి ఏంటంటే ఫుల్ డల్ అయిపోతారు అనమాట. ఎందుకంటే వెళ్ళటానికే చాలా ట్రావెలింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి. సో అటువంటి టైంలో కూడా ఇలా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మోస్ట్లీ మనము ఏదైతే ఇన్స్టాంట్ గా తినే స్నాక్స్ ఉంటుందో ఇలా నాన్ ఫ్లేమబుల్ గానే చేసుకోవాలి. సో ఇన్స్టాంట్ ఎనర్జీ అంటేనే మనకు కొంచెం ఓపిక తక్కువగా ఉన్నప్పుడు తినేది. సో నార్మల్ గా ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసిస్తే పర్వాలేదు, బట్ మనమే ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం మళ్ళీ వంట దగ్గరికి ఎవరు వెళ్ళరు. సో ఇలా మనకి ఇంగ్రీడియంట్స్ అలా కట్ చేసి ఉంటే జస్ట్ మిక్స్ చేసుకొని తినడమే కాబట్టి ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఫర్ మోస్ట్లీ ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో. ఇంకోటి ఏంటంటే ఫ్రోజన్ ఫుడ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇలాంటి ఇన్స్టెంట్ ఫుడ్స్కి. సో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందే. ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, ఇన్స్టెంట్ ఫుడ్స్ కానీ, రెడీ టు ఈట్ ఫుడ్స్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇలాంటివి తీసుకుంటే బెటర్. అంతేనంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది కొంచెం పక్కన పెట్టేసి అవకాడోని కట్ చేసేసుకోవాలి. అలాగే. అండ్ మెయిన్గా ఇప్పుడు ఈ అవకాడో కన్జ్యూమ్ చేసే టైమ్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే మీరు ఇది బాగా ప్రోటీన్ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి. సో ఇందులో ప్రోటీన్ కన్నా మనకు మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనము మార్నింగ్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఇంకా అంటే అబ్సార్ప్షన్ అది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇలా తీసేసి మనము ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా రైపెంది కాబట్టి జస్ట్ మనం స్పూన్తో తీసేసుకుందాం.
అండ్ అవకాడోస్లో కూడా మనం పండిన అవకాడోనే వాడాలి కదా? యా అవును, పండిందే వాడాలి. ఇలా ముఖ్యంగా సాలెడ్స్కి అయితే ఇలాగే వాడాలి. అండ్ కొన్ని మనం స్మూతీస్ అలా చేసుకునేటప్పుడు కొంచెం పండకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది చేతిగా ఉన్నా మనం రిమైనింగ్ లైక్ బనానా కానీ డేట్స్ కానీ అలాంటిది వేస్తాం కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. కానీ మంచి టేస్ట్ కావాలంటే మాత్రం ఇదే బాగుంటుంది. ఇదే బాగుంటుంది. సో మనం స్పెషల్గా చాట్లో అవకాడో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎస్ అవును. అండ్ ఇది ఏ ఏ టైమ్స్లో తీసుకోవచ్చు? మనకి ఈవినింగ్ డెఫినెట్గా తీసుకుంటాము, అంటే ఇలాంటివి పడుకునే ముందు అంటే డిన్నర్లో కూడా తీసుకోవచ్చా? యా, ఇది డిన్నర్లోకి అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే మనము ఓన్లీ కొంతమందికి అది కూడా శనగలు అసలు పడవు, అంటే కొంతమందికి ఈజీగా డైజెస్ట్ అవ్వవు కాబట్టి డైజెస్ట్ అయ్యే వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకొని పడుకోవచ్చు. డైజెస్ట్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో దీంతో పాటు ఏదైనా కొంచెం సూప్, అంటే కొంచెం క్వాంటిటీ తగ్గించి ఏదైనా సూప్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్, ఆమ్చూర్ పౌడర్ కొంచెం, అలాగే చాట్ మసాలా, ఇప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. ఓకే. సో ఆయిల్, స్పైసెస్, లెమన్ జ్యూస్, మనం వేసిన చాట్ మసాలా, అవకాడో ఇవన్నీ కూడా చక్కగా జలప్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. సో పల్వి, మన చాట్ అయితే రెడీ అయిపోయినట్టేనా కంప్లీట్గా? యా, రెడీ అయిపోయినట్టే, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, శనగల చాట్ రెడీ అయిపోయింది. ఓకే. శనగల చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. శనగల చాట్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, కారం, నల్ల ఉప్పు, ఉడికించుకున్న శనగలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అవకాడో ముక్కలు, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, నిమ్మరసం. శనగల చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, కారం, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న నల్ల శనగలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అవకాడోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులో ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగల చాట్ రెడీ.